అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మా వారు మార్కెట్ నుంచి ఫ్రెష్గా మునగాకు తీసుకొచ్చారండి. దాంతోపాటు కరివేపాకు, కొత్తిమీర, మునగాకు 2 కట్టలు తీసుకొచ్చారు. అది చాలా ఫ్రెష్గా ఉందండి. సర్లే దీంతో ఏదైనా ఫ్రై చేద్దాము బాగుంటుందని ఫ్రై చేస్తామనుకుంటున్నానండి. ఇదైతే చాలా మంచిది. తర్వాత మునగాకు మనకి 1 కట్ట 2 కట్టలు అలా తెచ్చుకుంటాం కదా. ఒక టిప్ చెప్తానండి, అది మీకు తెలుసేమో. నాకు కూడా తెలియదండి. నాకు మా అత్తయ్య గారు చేసేవారంట, మా వారు చెప్పారు. అది విడిపించడానికి కొంచెం కష్టం అవుతుంది కదండి మునగాకుని. సో తెచ్చిన వెంటనే మనం దాన్ని ఒకసారి శుభ్రం చేసేసుకొని ఒక వైట్ క్లాత్లో ఇలా కప్పి ఉంచేస్తే టైట్గా నెక్స్ట్ డే వాళ్ళకి మునగాకు క్లీన్గా వచ్చేస్తుందండి. అదంతా జస్ట్ మనం ఇలా లేపితే ఆ కట్టని లీవ్స్ అన్నీ కిందకి పడిపోతాయి. అది కొంచెం ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి చెప్పాను. సరే అండి, అది ఫ్రై చేసేదానికి చాలా ఈజీ అండి. ఏం లే, మనకి పప్పు దినుసులు కావాలి. ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర, తర్వాత పసుపు కొంచెము, అవన్నీ తీసుకొని కొంచెం ఇంగువ కొంచెం వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానివ్వండి, ఏదైనా సరే వేసుకోవచ్చు. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి మీకు ఎంత కావాలో కారం వేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఉప్పు అండి. మామూలుగా కొద్దిగా నూనె వేసేసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకొని, తర్వాత మనం తీసుకున్న మునగాకు కొంచెం వేసేసి ఫ్రై చేస్తే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా, కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీగా అవుతుందండి. అలాగే చాలా మంచి స్నాక్, చాలా మంచిది హెల్త్కి కూడా. సో కళ్ళకి కూడా చాలా మంచిది, డయాబెటిక్స్ వాళ్ళకంతా. సో దీంతో తింటే కనుక బాగుంటుంది హెల్త్కి. సో ఎక్కువ నూనె కూడా పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది. మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ, తర్వాత హెల్దీ రెసిపీ. చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ కూడా తినచ్చు. సో మీకు ఇది ఇష్టమైతే కనుక లైక్ చేయండి. మీరు కూడా ఇలా చేస్తారా అంటే నాతో పాటు కామెంట్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు శ్రావణ కిరణం. బాయ్.